ఏందయ్యా 10 నిమిషాలు పనండి. ఏం మాట్లాడుతున్నారు? చాలా తప్పుగా మాట్లాడుతున్నారు మీరు. తప్పుగా ఏం మాట్లాడలేదండి, నా కోరిక అంటూ చెప్పాను మీకు అంతే. ఏంది మీ కోరిక? ఇదా దాన్ని పోయే వాళ్ళని ఇంకేంటి చెప్పాలి? పార్క్ వస్తారా, అక్కడికి వస్తారా? మీకు కావాలంటే క్యాష్ ఎంతో చెప్పండి, ఇస్తా. ఎందుకు క్యాష్ ఎందుకు ఇస్తా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అరే మీరు ఇంకా అలా ఒప్పుకోరు ఇలా ఒప్పుకోరు. నేనెందుకు ఒప్పుకోవాలయ్యా? నువ్వు క్యాష్ ఏం చేస్తుంది? దమ్మగా మాట్లాడండి, మా ఆయన ఫోన్ చేస్తాను, డబ్బులు ఇస్తా. ఇక్కడ ఎవరో న్యూసెన్స్ చేస్తున్నారు, డబ్బులు ఇస్తా అవి ఇస్తా అని చెప్తున్నాడు అని చెప్పి డబ్బులు కూడా మీ ఆయన రమ్మనండి. పార్కుల దగ్గర ఎలా మాట్లాడుకుంటూ భార్య పడతారు, ఆయన ఆఫీస్ నుంచి మీరు పార్క్ దగ్గరకు వస్తారా? ఎందుకుంటారు? అది ఇలా ఉండి ముసుగేసుకొని అటు ఇటు దొంగ దొంగగా చూసి మొగుడు కోసం వెయిట్ చేసి ఆడవాళ్ళ అలా చూస్తారా? ఏందయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మా ఆయన కోసం దొంగ చూపు మాట్లాంటావు, డబ్బులు అంటున్నావు. నీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయిందా? ఏమడిగారు? నాకు చిన్న కోరిక ఉందండి, తీర్చండి అన్న. మీ కోరిక నేనెందుకు తీరుస్తాను సార్? అవునండి, ఇప్పుడు మీరు తీర్చానని అన్నందుకే కదా నా కోరిక చెప్పా. నేనేం తప్పుగా చెప్పానా? తప్పుగా ఏమని చెప్పానా? లేదు కదా, తప్పుగానే చెప్తున్నారు. ఎంత కావాలి డబ్బు తీసుకోండి. ఇంకోసారి డబ్బుల కోసం మాట్లాడారా? పెద్దవాళ్ళని కూడా మర్యాదగా చూడండి. మరి అయితే చెప్పండి, ఏంటి చెప్పాలి? అలా 10 నిమిషాలు పార్కులోకి వెళ్ళి ఒక ప్రేమ జంటగా అలా విహరించి హలో హలో సార్, ఎందుకు సార్ నా తల తింటున్నారు? మీరు ఇలా ఎక్కువ చేస్తే మిమ్మల్ని ఎక్కడికి వచ్చేయాలి సార్? నేను ఎందుకు వస్తాను అసలు? మీకోసం నేను ఎందుకు వస్తాను? ఏం చేస్తానన్నా? వస్తానన్నారు. నేను వస్తానల్లా మా ఆయన చెప్పి నేను పని చెప్పేస్తా అన్నా. ఆయన పర్మిషన్ తీసుకొని వస్తారా? మా ఆయన పరం ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వే కదా మా ఆయన వస్తే అడిగి వస్తానన్నా. గలాట్ చేస్తున్నావా? గలాట్ మీలాంటి వాళ్ళ అందమైన అమ్మాయిని ఏడన్నా వాడుకోవాలి, కానీ గలాట్లు ఇలాంటివన్నీ మనకెందుకండి? ఎందుకండి సతాయిస్తున్నారు నన్ను? ఎందుకు ఇలా? నేను చెప్పేది మీకు అర్థం కావట్లే. మీతో ఎక్కువ టైమింగ్ కానీ అవసరం లేదండి, నాకు 10 నిమిషాలే అలా వెళ్ళి ఇలా వచ్చేసాం. వస్తావా వస్తావా రమ్మన్న చోటకి వస్తావా? ఏ సార్, మీరు మాట్లాడే మాటలు ఏమైనా అర్థం ఉందా? నాతో మీరు బయటకు వెళ్ళి రావడం, అలా వెళ్ళి ఇలా రావడం ఏంటి? అది కాదండి, నేను మంచిగానే కదా మాట్లాడుతున్నాను. ఏంటా మాటలేంటి? అబ్బా, నేను ఎందుకు వస్తానండి? సర్లేండి, మీ ఆయన వచ్చినాక మీ ఆయనతోనే మాట్లాడిపోతాం. మా ఆయనతో కదా, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మా ఆయన ఎందుకు వెళ్ళిపోతారు? మీరు ఎందుకు నాతో మాట్లాడుతున్నారు? నేను వస్తా. మీరు ఎందుకు వస్తారు?